Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్‌లో మనం ఇండెక్స్ ఆఫ్ ఫర్ ఈచ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. సో అలాగే ఈరోజు సెషన్‌లో మనం ఫైండ్ ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే ఈ 2 మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. బేసికల్‌గా ఫైండ్ ఇండెక్స్ అన్నా, ఇండెక్స్ ఆఫ్ అన్నా ఈ 2 సేమ్. బట్ మనం ఇండెక్స్ ఆఫ్ అనేది మనం సింపుల్ వేలో రాసుకుంటాం. అండ్ ఫైండ్ ఇండెక్స్‌లో లైక్ మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాం. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం ఆ ఎలిమెంట్‌ని చెక్ చేస్తాం. ఓకే. సో అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. లెట్ మీ కామెంట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్యారీ ఉంది కదా! సో దీని మీద మనం వర్క్ చేద్దాం. సో బేసికల్‌గా వచ్చిన రిజల్ట్‌ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. myArray డాట్ ఫైండ్ ఇండెక్స్. సో ఇక్కడ మనం i ఇచ్చేసి ఈ i అనేది మీకు తెలుసు. ఈ i అనేది ఈ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌తో ఇటరేట్ అయ్యి మనకి అవుట్‌పుట్ ఇస్తది. ఓకే. సో i ఫంక్షన్ i ఈక్వల్ టు 6. బేసిక్‌గా ఈ i ఈక్వల్ టు 6 అయితే ఆ 6థ్ ఇండెక్స్ వస్తది మనకి. లేదంటే -1 వస్తది. ఓకే. సో బేసికల్‌గా 6థ్ ఏ ఇండెక్స్‌లో ఉంది? 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్‌లో ఉంది. సేవ్ చేసుకుందాం. రన్ చేద్దాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. థర్డ్ ఇండెక్స్ మనకి రిటర్న్ అయింది. సో ఒకవేళ మనం అన్నోన్ ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేస్తే ఇది -1 రిటర్న్ చేస్తుంది. ఓకే. -1 ఓకే. సో ఇప్పుడు మనం ఫైండ్ ఇండెక్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ చూద్దాం. సో బేసికల్‌గా ఈ లాస్ట్ ఇండెక్స్ కూడా సేమ్. మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా! వాటి యొక్క లాస్ట్ ఇండెక్స్ తీసుకొస్తది. మనకి ఏమైతే ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ఒక లాస్ట్ ఇండెక్స్. ఒకవేళ డూప్లికేట్ ఎలిమెంట్ ఉంటే ఒకవేళ ఫస్ట్ 0th ఇండెక్స్‌లో 0 ఉంది. సో నాకు 6th ఇండెక్స్‌లో 0 ఉంది. ఆ 6th అనేది ఆ 6th ఇండెక్స్ అనేది రిటర్న్ అయితది. ఇప్పుడు చూద్దాం ఎలాగో. సో ఇక్కడ 0th ఎలిమెంట్ ఉందా? లేదు. కాకపోతే మనకి ఇప్పుడు -1 రిటర్న్ చేస్తది. -1 ఓకే. సో ఇక్కడ మనకి 0ని యాడ్ చేద్దాం. సో 0 అనేది 0th ఇండెక్స్‌లో ఉంది. అండ్ మనకిప్పుడు లాస్ట్ ఇండెక్స్‌లో మళ్ళీ 0 యాడ్ చేద్దాం. సో లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఎంత 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7th ఇండెక్స్‌లో 0 ఉంది. ఇప్పుడు మనకి ఇండెక్స్ 7 వస్తది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బేసికల్‌గా ఈ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఈ 2 సేమ్. బట్ ఇండెక్స్ ఆఫ్ అనేది మనం సింపుల్ వేలో రాస్తాం. ఓకే. ఈ ఇండెక్స్ ఆఫ్‌లో మనం ఎలిమెంట్‌ని పాస్ చేసి వాటి యొక్క ఇండెక్స్‌ని గెట్ చేసుకుంటాం. బట్ ఈ ఫైండ్ ఇండెక్స్‌లో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం ఎలిమెంట్స్‌ని చెక్ చేస్తాం. అండ్ ఈ లాస్ట్ ఇండెక్స్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ఈ ఎలిమెంట్ యొక్క లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఒకటి రిటర్న్ చేస్తది. ఒకవేళ ఏ ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే -1 రిటర్న్ చేస్తది. సేమ్ ఇండెక్స్ ఆఫ్‌లో కూడా అంతే. ఒకవేళ ఎలిమెంట్ ఫైండ్ అయితే వాటి యొక్క ఇండెక్స్‌ని గెట్ చేస్తది. లేదంటే -1 అనేది రిటర్న్ చేస్తది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా.